పునర్జన్మ. పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి కూడా. వారికి పద్మకుమారుడు అనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తులు. భక్తుల్ని సేవించడం అంటే ఆసక్తి కలవారు కూడా. కమలాకరుడు కడు పేద కనుక ఆయా వారం చేసుకొని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు యాయా వారానికని బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము, నామదేవు మొదలైన భక్తులు ఎంతో మంది అతనికి ఎదురయ్యారు. వారిని చూచి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం! మీరందరూ ఒక్కమారుగా దర్శనం ఇప్పించడం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటుంటుంది. దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు. అందుకు వారు, ఓయ్ కమలాకర, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాం. కానైతే పాపం, నీకు జరుగుబాటు తక్కువే. నీవే యాయావారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటావే. మేము ఒక్కలము ఇద్దరము కాము. మా అందరినీ ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఈ మాటలు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యా, ఎంత మాట చెప్పారు. మీరు అన్నట్టు నేను యాయావార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే. అయితే నా జననీ జనకులైన రుక్మిణీ కృష్ణులు మహదైశ్వర్యం సంపన్నులు. వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు. అతనికి భగవంతుని యందు గల నమ్మకం చూచి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకర, మేము పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకొస్తాము. నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాలి ఇంటికి పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయినాయి. అందుచేత కొడుకును పిలిచి, నాయనా పద్మాకర, కట్టెలు అయిపోయినాయి. ఆ మూల కాసిన్ని పిడకలు తీసి చప్పున పట్టుకురా అంది. వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా ఎన్నాళ్ళ నుంచి అందులో కనిపెట్టుకొని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాన్ని కాటువేసింది. వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూచింది. నిశ్చేష్టురాలైపోయింది. కింద పడి ఉన్న బిడ్డడు శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతోంది. అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకొని వచ్చి నివేదన కానిచ్చి సమాదరంగా భోజనానికి కూర్చోండి అని అన్నాడు. భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు, పిల్లవాన్ని కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు మినుక్కుమన్నాడు. వారు దివ్య దృష్టి వల్ల అంతా గ్రహించారు. కమలాకరునితో, కుర్రవాన్ని పిలవండి, అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు. మృతుకలేవరం ఇంట్లో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చేయరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకుముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకోదొచ్చాడు. అలా కాదు, ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుపట్టాడు. అది వరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు గత్యంతరం తోచలేదు. కమలాకరునికి కరుణసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై, భక్త, నీకేం కావాలి అని అడిగేసరికి కమలాకరుడు, దేవా, నా ఇంటికి మహానుభావులు ఎందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కుమారుడు పంక్తికి వస్తే కాని వీల్లేదని వారు పట్టుబట్టారు. కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చిపడింది. దయామయ, కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథులు భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి, ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి, సరే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుండి తెలివి వచ్చిన వానిలాగా లేచి కూర్చొని, అమ్మా, దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటుకి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాడిని కౌగులించుకొని, అయ్యలారా, మీ అనుగ్రహం వలనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు. మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు
అని అనేక విధాలా తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారి భక్తి శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించి అంటే పొగిడి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.